ఓం శ్రీకాళహస్తీశ్వర జ్ఞానప్రసూనాంబాయ నమః. ముందు ఒక వీడియో చేశామండి, ఇప్పుడు రెండో వీడియో చేస్తున్నాం. అమ్మా, వేదాలు మొదట 3 మాత్రమే ఉండేవని, వాటి నుండి అథర్వణ వేదం వేరు చేయబడిందని విన్నాను. ఇలా వేరు చేయడానికి కారణం ఏమిటి? వేదాలు 3 కాదు, 4 కాదు, అవి ఒకే ఒకటి. ఋగ్, యజుః, సామం, అథర్వం అనునవి దానిలోని భాగాలు. యాగాలకు ఉపయోగపడు రీతిగా మంత్రాలను ఋగ్, యజుః, సామం అన మన సౌకర్యం కోసం వేరు చేసి ఉన్నాము. అథర్వ భాగమునకు యజ్ఞ యాగాదుల్లో స్థానం లేకపోవటం వలన అది విడిగా ఉంటూ వచ్చింది. ఎప్పుడు ఉపాసన మార్గాలు, తంత్రశాస్త్ర పద్ధతులు వాడుకలోకి వచ్చాయో అప్పుడు అథర్వ వేదం వ్యాప్తిలోనికి ప్రారంభించినది. వేదాధ్యయనం చేసినప్పుడు అథర్వ వేదం అధ్యయనం చేయవలసి ఉన్నది. వేదం ఒకటి మాత్రమే. మంత్రాలను వర్గీకరించినప్పుడు 4 భాగాలుగా విభజించారు. అమ్మ, అక్షింతలు వేయడంలో తాత్పర్యం ఏమిటి? విభూతి, కుంకుమ నుదుట పెట్టుకోవలను. అక్షంతలు తల మీద వేసుకోవలను. విధివ్రాతలన్నీ మన తల మీదే కదా వ్రాయబడి ఉన్నాయి. మనం చేసిన కర్మఫలాలన్నీ బ్రహ్మదేవుడి చేత వ్రాయబడి ఉన్నాయి. అందువలనే బ్రహ్మ కపాలము అని చెప్తాము. ఇలా వ్రాయపడ్డ విధివ్రాతలు కర్మలు క్షీణించుటకు తల మీద అక్షంతలు వేసే ఆచారం వచ్చింది. అది ఆశీర్వాదమై ఆ విధివ్రాతల అన్నిటినీ మార్చగల శక్తి కలిగి వాటిని నశింపచేయగలదు. పెద్దలు, మహాత్ములు వీరిచే వేయబడిన అక్షంతులు ఆశీర్వాదం వలె పనిచేసి విధివ్రాతలన్నిటినీ మార్చగలవు అనే విశ్వాసం వల్లనే నేటికి పెద్దల వద్ద నుండి అక్షంతలు తీసుకుంటున్నాము. గమ్ము నుండు పని అదే అవుతుంది అని పెద్దవాళ్ళు చెబుతుంటారు. అది ఎలా సాధ్యం? ఇది మనలో ఉన్న ఒక సామెత. ఏ పని చెయ్యకుండా ఉన్నంత మాత్రాన పని అవుతుంది అని అర్థం కాదు. గమ్ అన్నది గణపతి మంత్రానికి మూల మంత్రం. గణపతిని పట్టుకోండి, కార్యం సమకూరుతుంది అన్నదే ఇందులోని అంతరార్థం. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, అది ఎక్కడున్నాయి? శ్రీరామనాథ స్వామి రామేశ్వరం, మల్లికార్జున స్వామి శ్రీశైలం, నాగనాథ స్వామి జేండ్ మహమ్మద్ నగర్ జిల్లా, వైద్యనాథ స్వామి బరైలీ మహారాష్ట్ర, దిష్ణేశ్వర స్వామి ఔరంగాబాద్ ఎల్లోరా, భీమశంకర్ పూనా, త్రయంబకేశ్వర స్వామి త్రయంబకం నాసిక్, సోమేశ్వర స్వామి సోమనాథ్ గుజరాత్, మహాకాళేశ్వర స్వామి ఉజ్జయిని మధ్యప్రదేశ్, ఓంకారేశ్వర స్వామి అమరేశ్వరం, విశ్వనాథ స్వామి కాశీ, కేదారనాథ స్వామి కేదారం. స్త్రీలు మంగళసూత్రం కట్టుకున్న తాడు ఎన్నాళ్ళకి మార్చి కొత్తది కట్టుకుంటారు? మాంగళ్యం కట్టిన పసుపు తాడిలో ఒక నూలు పోగుపోయినా సరే, శనివారం మంగళవారాలు కాకుండా మిగిలిన రోజులలో రాహుకాలం, మరణయోగం లేకుండా మంచి సమయం చూసి క్రొత్త పసుపు తాడు కట్టుకోవాలి. ఏ రోజు పడితే ఆ రోజు సముద్ర స్నానం చేయవచ్చా? అమావాస్య, పౌర్ణమి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఈ రోజులలో తప్పించి ఇతర రోజులలో సముద్ర స్నానం చెయ్యకూడదు. కానీ రామేశ్వరం, ధనుష్కోటి, కన్యాకుమారిలో సముద్ర స్నానం ఏ రోజునైనా చేయవచ్చును. ఆరాహో.